కదా వచ్చే వీడియో పట్టుకోవాలా నువ్వు మర్చిపోయాను ఇప్పుడు నువ్వు అసలు కాడు నీకు కంఫర్ట్ అయితేనే లేదంటే పెడదాం కర్రా అందరు నీకే పిలుస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఈరోజు మా బిడ్డలే మొత్తం మామిడి పండ్ల కోసం బయలుదేరారు. చాలామంది మేము వెళ్తున్నాము. పెద్ద కొండ అని మా ఊళ్ళో పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండలో మామిడి పండ్లు ఎక్కువ దొరుకుతాయి. అందుకని ఆ కొండకి మేము అందరం వెళ్తున్నాము. చూడాలి మరి ఈరోజు మామిడి పళ్ళు ఎంత దొరుకుతాయో దొరకవు అన్నది చూద్దాం. వా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెయ్యి చెయ్యి ఊపు. ఓకే గుడ్. అదిగో కనిపిస్తుంది కదా అక్కడే ఆ కొండ దగ్గర వెళ్ళాలి. ఆ కొండకి వెళ్తే మామిడి పళ్ళు ఎక్కువ ఉంటాయి. సో మేమందరూ కూడా అక్కడే వెళ్తున్నాము. చూద్దాం. చాలా ఆతృతగా చాలా ఎగ్జైట్మెంట్తో నడుచుకుంటూ కొండకైతే సాగిపోతున్నారు. ఇదిగో చాలా తమ్ముడు నువ్వు కూడా నా మామిడి పళ్ళకేనా? ఓకే. ఇదిగో ఇది వేరుశనగ పంట వేసిన మా చేను. ఇది ఇలా వేసాము, ఇప్పుడే వేసాము. అలా మొలకలు వచ్చాయి, చిన్న చిన్న మొక్కలు అయ్యి కనిపించట్లేదు మీకు సరిగా. పెట్టి ఎక్కుతారు మామిడి చెట్టుకి వితౌట్ నిచ్చెన వితౌట్ లీడర్తో పైన ఎక్కేసి మొత్తం దులిపేశాడు మా బావగారు. మామిడి వాడు కాదు. ఇదిగో చాలా పైన ఉన్నాడు అనమాట. బాగా జాగ్రత్త. ఇదిగో చెట్టు ఎక్కేశాడు. నిచ్చెన లేదు ఏం లేదు చూశారు కదా. చాలామంది నిచ్చెనలు ఎడతారు, నిచ్చెన లేదు ఏం లేదు. అలాగే ఎక్కేశాడు సింపుల్గా. అదే అనమాట సాహస వీరుడు. ఇక పడుతూనే ఉన్నాయి, ఇంకా దులుపుతూనే ఉన్నాడు. ఇంకా పడుతూనే ఉన్నాయి మామిడి పళ్ళు చూడండి. ఇదిగో పడతాయేమని పరిగెట్టి వచ్చేస్తున్నారు. ఇదిగో బుట్టలు ఫుల్గా నిండిపోయి ఇంకా నిన్న బుట్టలు కూడా ఉన్నాయి. అవి కూడా నిండిపోతాయి. ఈరోజు మాకు ఇదే ఆహారము. ఇంకా మాకు భోజనాలు లేనట్టే. ఇదే ఇంకా మాకు ఫుల్ భోజనము. చాలా చాలా అదే ఏమంటారు ఆస్వాదిస్తూ తింటున్నాడు తమ్ముడు. ప్రకృతితో సహా ఆస్వాదిస్తూ మామిడి పండుని ఎలా తినాలో ఆ విధంగా తింటున్నాడు మా తమ్ముడు. చూడండి మంచి ఫీల్తో తింటున్నాడు. సూపర్గా ఉంది అంటున్నాడు. ఇదిగో చూడండి అది మామిడి పండు తినే విధానము. గొప్ప టేస్టీగా ఉన్నాయి ఇవి. ఇదిగో మామిడి పండ్లు ఇదిగో సేకరించారు. ఇదిగో ఇంకా ఉన్నాయి కానీ మీరు సరిగ్గా చూడట్లేదు. తీయండి అమ్మా. వేణి తిని చూపించు. అంతే మరి అలాగే తినాలి. అది తింటే మజా కరిస్మా అంతా ఉంటాయి. బాగుందా శశి? బాగుందా కావ్య? కీర్తన చూపించు ఎలా తింటున్నావు. చూడండి మా బావగారు ఎంత పైన ఉన్నారో దులుపుతున్నారు. కింద ఉన్న వాళ్ళందరికీ పాయలు పడుతున్నాయి. వాళ్ళ మీద పడుతుంటే దెబ్బలు తగులుతున్నాయి. దెబ్బలు అంటే దెబ్బలు కాదండి,
ఏదో అలా పడుతున్నాయి. అవయా ఇక్కడ ఒక పురుగు కనిపించింది. పురుగు కనిపించిన వెంటనే కిలోమీటర్ దూరం పారిపోతున్నారు. అదేమి హానికరమైన పురుగు ఏం కాదు, అదేం పరిగెట్టుకుంటూ రాదు. కానీ వాళ్ళు భయపడిపోతూ కిలోమీటర్ దూరం పారిపోతున్నారు. మా పిల్లలు ఎదుగో అదిగో చూశారు కదా. మామిడి పంటలు పట్టంతటా అవే పడి వేస్ట్ అయిపోయాయి. ఇగో ఇంకేరుతున్నారు. ఒక పైన ఇల్లు దులుపుతున్నాడు మా బావగారు. కనిపించట్లేదు మీకు. అదిగో తమ చెప్పు. ఇదిగో తమ ఇప్పుడు ఎత్తుకో ఫోటో తీస్తారు. పర్వాలేదురా. అయిపోయింది. ఇదా ఇదా తీసుకొస్తాము. బాగుంది కదా. అయిపోయింది. ఇదా ఇదా తీసుకొస్తాము. బాగుంది కదా. ఓయ్